సీఎం చంద్రబాబును బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనామిక్స్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 5 ఏళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వం వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. 2022 నుంచి ఏడాదికి 2 లక్షలకు పైగా భారతీయులు దేశాన్ని వీడారు. వీరిలో సంపన్నులు, నిపుణులు, మేధావులు ఎక్కువగా ఈ జాబితాలుండడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక పౌరులను కోల్పోతున్న దేశాల్లో భారత్ టాప్లో కొనసాగుతోంది. ఆస్పత్రి అంటే ఏమిటో తెలియని రోజుల్లో మారుమూల గ్రామాల్లో మాతృత్వానికి అండగా నిలిచారు కర్ణాటక చెందిన 103 ఏళ్ల ఈరమ్మ ఒబిలిశెట్టి అనే గ్రామంలో నివసించే ఈరమ్మ సుమారు 13,000 మందికి పురుడు పోశారు. ఎలాంటి శిక్షణ లేకపోయినా సాంప్రదాయ పద్ధతులతో ఈ కాన్పులు పూర్తిచేశారు. ఎడ్లబండ్లు, సైకిల్పై ప్రయాణించి గర్భిణీలకు అండగా నిలిచేవారు. కర్ణాటక ప్రభుత్వం ఈమెను రాజ్యోత్సవ అవార్డు 2025తో సత్కరించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తీసుకువెళ్లిన వారికి రహవీర్ హీరో ఆఫ్ ద రోడ్గా గుర్తించి 25,000 రివార్డిస్తామని వెల్లడించారు. పోలీసులు లీగల్ భయాలు లేకుండా బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో స్పందిస్తే దాదాపు ఏటా 50,000 మందిని కాపాడవచ్చు అని చెప్పారు. బాధితులకు 7 రోజులు చికిత్సకు 1.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వాక్యాలను నాన్ బెయిల్ లేబుల్ నేరాలుగా పరిగణించే బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. దీని క్రింద కులం, మతం, వ్యక్తిని రెచ్చగొట్టే కామెంట్లకు 1 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 ఫైన్ వేస్తారు. నేర తీవ్రత ప్రకారం బాధితుడికి పరిహారమిచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కిందికే బిల్లు తెచ్చిందని బీజేపీ విమర్శించింది. ఉపాధి హామీకి పేరు మారుస్తూ తీసుకురానున్న జీరామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ జడ్జ్మెంట్స్ 2025 భారతదేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, పోలీసుల నుంచి సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ 12 జంటలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వీజే స్టంట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు మా వీడియోని చూసినందుకు ధన్యవాదములు.